హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు భాస్కర్ అకాడమీ. ఈ క్వశ్చన్ అయితే లాస్ట్ ఇయర్ ఐపీలో ఏపీలో ఇచ్చారు, టీఎస్లో కూడా ఇచ్చారండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సరే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటండి, ఇట్ ఈజ్ సెకండ్ డిగ్రీ నాన్ హోమోజెనస్ ఈక్వేషను. సో లీనియర్ ఈక్వేషన్ ఏంటి ఇచ్చారండి, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు కే. దీంతో ఇప్పుడు మనము హోమోజెనస్ చేయాలి, రైట్. హోమోజెనస్ చేయడం అంటే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ 3 టర్మ్స్కి ఎలాగో మనకి సెకండ్ డిగ్రీ ఉంటుంది, రైట్. నెక్స్ట్ 2 టర్మ్స్ ఎక్స్ అండ్ వై ఉంటాయి కదండి, ఇంటూ 1తో మల్టిప్లై చేస్తాం. ఇంటూ 1తో మల్టిప్లై చేస్తున్నామంటే ఇంకొక లీనియర్ ఈక్వేషన్తో మనం మల్టిప్లై చేస్తున్నప్పుడు అప్పుడు ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే, ఇక్కడ 2x - y ఎందుకు వచ్చిందంటే 1 కామన్ తీసామండి. ఇక్కడ 1 కామన్ తీస్తే 2x - y, ఓకే. ఇంటూ 1 అంటే ఇక్కడ ఏంటండి, ఎక్స్ ప్లస్ 2y/k. ఇంకొక ఎక్స్ ప్లస్ 2y/kతో మల్టిప్లై చేయడం వల్ల ఈ టర్మ్ మొత్తం ఏమొస్తుందండి, మనకి సెకండ్ డిగ్రీలో కన్వర్ట్ అయిపోతుంది. ఇంక ఇక్కడ 1 × 1² అని రాసాం కదండి, కాన్స్టెంట్ కూడా సెకండ్ డిగ్రీలోకి కన్వర్ట్ అయిపోతుందండి. దీన్ని మనము హోమోజెనస్ చేయడం అని చెప్తాము, రైట్. సో దీని అంతటిని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, x² కోఎఫిషియంట్ అంత ఒక దగ్గర, xy కోఎఫిషియంట్ అంత ఒక దగ్గర, ఓకేనండి. y² కోఎఫిషియంట్ అంతా ఒక దగ్గర, ఇంక ఇవే వస్తాయండి. రిమైనింగ్ ఎక్స్ వై కాన్స్టెంట్ అని రావు, రైట్. వచ్చిన తర్వాత ఏవైనా 2 లైన్ ఈక్వేషన్స్ అదర్వైజ్ లైన్స్ పెర్పెండిక్యులర్ ఉండాలంటే కండిషన్ ఏంటండి, కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే a + b ఈక్వల్ టు 0 అవ్వాలి కదండి, రైట్. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటండి, 2k² + 2k - 1, అలాగే y² కోఎఫిషియంట్ రాసేస్తామండి ఈక్వల్ టు 0. సో ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏంటి వస్తుంది, 5² - 5 ఈక్వల్ టు 0 వస్తుందండి. అంటే k² ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు +or-1 వస్తుంది, ఓకేనండి. లాస్ట్లో బాక్స్ రాసుకుంటే సరిపోతుందండి. దేర్ఫోర్ k ఈక్వల్ టు +or-1, ఓకేనండి, రైట్ అండి. ఒక కర్వ్ ఈక్వేషన్ ఇచ్చారు, దానికి ఏదైనా పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తే అది x యాక్సిస్ ఏమో a దగ్గర, y యాక్సిస్ b దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో ఈ ఏబీ లెంత్ అనేది కాన్స్టెంట్ని ప్రూవ్ చేయాలండి, రైట్, ఓకేనండి. సరే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే లైన్ ఈక్వేషన్ రాద్దామండి. లైన్ ఈక్వేషన్ రాసుకున్నాక దాని మీద పారామెట్రిక్ ఈక్వేషన్ x1 y1 ఎలా రాసుకుంటామండి, a cos క్యూబ్ థీటా, a sin క్యూబ్ థీటా కింద రాసుకుందాం, ఓకేనండి, రైట్. ఇప్పుడు మనకి పాయింట్ తెలుసండి, ఓకేనా. స్లోప్ కూడా తెలిసింది అనుకోండి, లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ చేద్దాం, ఓకే. డిఫరెన్షియేట్ చేశాక ఎక్స్ ఉండే దగ్గర ఏ cos క్యూబ్ థీటా, వై ఉండే దగ్గర ఏ sin క్యూబ్ థీటా అనేది సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఇక్కడ ఎట్ పి ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్ అండి. వై ఉండే దగ్గర ఏ sin క్యూబ్ థీటా, ఎక్స్ ఉండే దగ్గర ఏ cos క్యూబ్ థీటా సబ్స్టిట్యూట్ చేసి ఇది సింప్లిఫికేషన్ చేస్తే -sin θ/cos θ వస్తుందండి. ఇక్కడ -tan θ అని రాయొద్దు, రాస్తే మళ్ళీ ప్రాబ్లం చేయడం టఫ్ అవుతుంది, ఓకే అండి, రైట్. ఇక్కడ దీన్ని m కింద తీసుకుంటాం, ఎందుకంటే dy/dx అట్ p అనేది m అని ఇస్తుంది, ఓకేనండి, రైట్. సో ఇప్పుడు మనకి స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు కాబట్టి లైన్ ఈక్వేషన్ ఏంటండి, y - y1 ఈక్వల్ టు m × x - x1, ఓకేనండి, రైట్. సో ఇక్కడ x1 y1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుందండి ఈక్వేషన్. sin θ ఉంది కదండి, ఈ sin θని డినామినేటర్లోకి తీసుకొచ్చామనుకోండి ఏమొస్తుంది, y/sin θ మైనస్ a sin క్యూబ్ θ/sin θ, రైట్ సైడ్ ఇది ఉంటుందండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే, ఇది లెఫ్ట్ సైడ్కి తీసుకొద్దాం. ఎక్స్ అంటే మైనస్ ఉంది కదండి, x/cos θ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే x/cos θ ప్లస్ y/sin θ ఈక్వల్ టు ఇది ఏమో రైట్ సైడ్ పంపించేద్దామండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుందండి, ఏ cos క్యూబ్ θ/cos θ ప్లస్ ఏ sin క్యూబ్ θ/sin θ వస్తుంది. ఇక్కడ మనకి ఎలాగో ఇక్కడ స్క్వేర్లు క్యాన్సిల్ అవుతుంది కదండి, క్యూబ్ ఉంది కాబట్టి cos θ sin θ ఇలా క్యాన్సిల్ అయిపోతాయి. సో a ఇంటూ cos² θ ప్లస్ sin² θ ఈక్వల్ టు ఏమొస్తుందండి, a వస్తుంది. ఈ ఏని ఇప్పుడు ఏం చేద్దామంటే డినామినేటర్లోకి తీసుకొచ్చామండి. ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది, x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫార్మేట్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఎలా కన్వర్ట్ అవుతుందండి, x/a cos θ ప్లస్ y/a sin θ ఈక్వల్ టు 1 అని కన్వర్ట్ అవుతుంది. అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ అండి, రైట్, ఓకే. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ కావాలంటే y ఈక్వల్ టు 0 రాసుకున్నాం అనుకోండి, a cos θ 0 వస్తుంది. అలాగే x ఈక్వల్ టు 0 రాస్తే b వాల్యూ వచ్చేస్తుంది, అంటే y ఇంటర్సెప్ట్ వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఏబీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మనకు తెలుసు కదండి, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తే
ఇక్కడ ఏమొస్తుందండి, ఈ విధంగా వస్తుంది. ఇందులో ఏ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 యూజ్ చేయొచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. అంటే ఇది కాన్స్టెంటే కదండి. ఇందులో కానీ ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ కానీ థీటా కానీ ఏమీ డిపెండెంట్ వాల్యూస్ లేవు కదండి. రైట్. దేర్ ఫోర్ ది లెంత్ ఆఫ్ ది వాల్యూ ఏబి ఈజ్ ఏ కాన్స్టెంట్ అండి. రైట్. సో అండ్ స్ప్రూడ్ అని రాస్తే సరిపోతుంది. రైట్ అండి. ఒక రెక్టాంగులర్ షీట్ ఇచ్చారండి. సో 4 కార్నర్స్లో స్క్వేర్స్ కట్ చేసి పైకి ఫోల్డ్ చేస్తే ఒక ఓపెన్ క్యూబాయిడ్ ఫామ్ అవుతుందండి. ఈ విధంగా కన్వర్ట్ అవుతుందండి ఓపెన్ క్యూబాయిడ్ బాక్స్. లెంత్ ఏమొస్తుందండి 80 - 2x. బి ఏమొస్తుందండి బెర్త్ 30 - 2x. హైట్ అనేది x అయిపోతుందండి. హైట్ అనేది ఏంటి వస్తుంది, x అండి. రైట్ అండి. ఇప్పుడు వాల్యూమ్ ఏమొస్తుందండి, వాల్యూమ్ V = LBH. మీకు ఫార్ములా తెలుసు కదండి. రైట్. సో L అంటే 80 - 2x, B 30 - 2x, H అనేది x అండి. ఇది ఫోల్డ్ చేసి పైకి తీసుకొస్తే వచ్చేది x కదండి, H వాల్యూ అది. రైట్. సో ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందండి 2400 × x మైనస్ 220x² ప్లస్ 4x³ అండి. సో ఏ విధంగా ఎక్స్ వాల్యూ కట్ చేస్తే మ్యాక్సిమం వాల్యూమ్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. రైట్. సో ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం, సో దీని అంతటిని మనము ఏమనుకుంటాం, ఫంక్షన్ని ఎక్స్ అనుకుంటాం. రైట్. సో ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం f'(x) = ఏంటండి 0. రైట్. ఫైండ్ అవుట్ చేస్తే 4x³ అంటే ఏంటి వస్తుందండి 12x². అలాగే ఇది మైనస్ 440 × x ప్లస్ 2400 = 0 వస్తుందండి. రైట్. ఇదంతా ఇందులో 4 కామన్ తీసి ఫ్యాక్టర్ చేస్తే మనకి ఏమొస్తుందండి x - 30 × 3x - 20 = 0 వస్తుంది. అంటే x - 30 = 0, 3x - 20 = 0 అండి. అంటే x = 30, x = 20/3 వస్తుంది. ఈ 2 వాల్యూస్ కూడా ఒకసారి LBHలో చెక్ చేయాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ x = 30 చెక్ చేసామనుకోండి, b అనేది ఏమొస్తుందండి నెగిటివ్ వస్తుంది. సో ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే అండి. అలాగే x = 20/3 అనేది LBHలో సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే ఏ విధమైన ప్రాబ్లం అంటే నెగిటివ్ రాదండి. ఓకేనా. సో x = 20/3 అనేది తీసుకోవచ్చు. రైట్ అండి. రైట్. f'(x) ఏంటంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం కదా, 12x² - 440x ప్లస్ 2400 అండి. మనము ఎక్కడ మ్యాక్సిమం ఎగ్జిస్ట్ అవుతుంది అనేది f'(x). అది మ్యాక్సిమమా మినిమమ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి f'(x) ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రైట్ అండి. సో f'(x) ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ x వాల్యూ తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమొచ్చింది -280 వచ్చింది, అంటే నెగిటివ్ వచ్చింది. ఒకవేళ కానీ f'(x) నెగిటివ్ వస్తే మ్యాక్సిమం వాల్యూ, పాజిటివ్ వస్తే మినిమం వాల్యూ. ఆల్రెడీ ఆ ప్రాసెస్ మనకు తెలుసు. ఓకే అండి. సో ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఓకేనండి f(x) ఈజ్ మ్యాక్సిమం ఎట్ x = 20/3 అండి. ఓకే అండి. సో ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన x వాల్యూ అంటే ఎక్కడ మ్యాక్సిమం వాల్యూ వస్తుందండి అంటే మ్యాక్సిమం వాల్యూమ్ ఎగ్జిస్ట్ అవుతుంది x = 20/3 దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.